హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? కోటికి వెళ్తున్నాం. అక్కడ అండర్ బడ్జెట్లో మనకు వస్తాయంట ఐటమ్స్. మేమైతే పోతున్నాం. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అవి అండర్ బడ్జెటా కాదా అనేది మేము చెప్తాం. ఓకే, సో ప్లీజ్ స్టే ట్యూన్. ఏం తింటున్నావు? మేమే అన్నం తినలేదు గైస్, మేము అందరం అన్నం తిన్నాం. డైట్ అంట సాటర్డే ఫాస్టింగ్ కదా, ఇక ఎండకోతున్నది ఏం తినకుండా ఎట్లున్నాను, క్యారెట్ ఉంటే తింటున్నాను అంతే. వీళ్ళు అన్నం తింటాను. ఓకే, అక్కడికి వెళ్ళినాక కలుగుతామా? ఒక విల్ మీట్ దేర్ కోట్. లాట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ లాట్ ఆఫ్ ఫుడ్. మంది పీపుల్. ఐ హేట్ అసలు అద్దన్న చేసిన బస్ అద్దన్న ఏం లేదు. మెట్రో పోతే ఇప్పటికి పోయటం చాలా చిరాకు తింటుంది. అసలు రానంటే పట్టుకొచ్చింది, కష్టపడాలంటే. మరి మాతో రమ్మంటే రానన్నది గైస్, తిట్టినాము. ఆయనతో వస్తుంది. ఏం లేదు గైస్, ఇక్కడ ఏదో చూద్దాము అన్నట్టు వచ్చాము. ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. అసలు ఇది వర్షాకాలం కానీ ఎండ ఘోరంగా పడుతుంది గైస్. అసలు మీకు అనిపిస్తుందా ఎండాకాలంలో అనిపిస్తుందా వర్షాకాలంలో అనిపిస్తుందా? టీవీ కొనుక్కుందామా? టీవీ కొనుక్కుందాం. చూద్దాం కాసేపు బిగ్ బాస్ పెట్టమన్నాం, చూద్దాం. మీరు బిగ్ బాస్ చూపిస్తే మీకు క్వాలిటీ చెక్ చేస్తామని చెప్తాం. క్వాలిటీ చెక్ చేస్తాం, ఓన్లీ బిగ్ బాస్ చూపించండి. మాకు ఈ ఎండకు కనిపిస్తుంది గాయ్స్. 200 అట్నే బ్యాగ్కి, లగేజ్ బ్యాగ్ ఓన్లీ 200 అంట గాయ్స్. కెమెరా మేము అక్కడ ఎక్కడో దిగినాం. ఎటు పోవడం మాకు ఏం అర్థం కాదు. ఒక సందు కనిపిస్తే అందులోకి పోయినాం. అందులో ఏముందంటే ఇక్కడ అన్ని మొబైల్ షాప్స్ ఉన్నాయి గైస్. ముందు మాకు షాపింగ్ చేద్దామంటే ఇక్కడ అన్ని మొబైల్ షాప్స్ ఉన్నాయి. చూడండి, ఇంకా మీరు అవన్నీ మొబైల్ షాప్సే అనుకుంటా గైస్. ఇవన్నీ మొబైల్ ఏంటియో ఉన్నాయి అన్నారు. ఏం లేవు ఇక్కడ, ఏం లేవు గైస్. పిచ్చిలేస్తుంది. ఏమన్నా మొత్తం మొబైల్ షాప్స్ ఉన్నాయి. అంటే మేము రాంగ్ రూట్లో వచ్చామా మరి, మాకు కనిపిస్తలేవు. ఇంకెక్కడ ఉన్నాయేమో షాప్స్. ఒకసారి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎక్కడ షాపింగ్ బాగుంటుంది. మాకు తెలియదు కదా, కొత్త కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మేము లొకేషన్కి ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్లీ ఇక్కడ ఒక బట్టల షాప్ కనిపించింది గైస్. ఇన్ని రోజులు అప్పటి నుండి ఫోన్కి ఇస్తే కనిపిస్తుంది. ఫైనల్లీ మాకు ఇప్పుడు బట్టల షాప్ ఫైనల్లీ గైస్ ఒక బట్టల షాప్ అయితే కనిపించింది. చాలా తిరిగి రేఖన్ జ్యువెలరీ ఎట్లా కనిపిస్తుంది? మస్తు యాక్టివ్గా ఉంది కదా. ఇక లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఎట్లుంది అనేది. మస్తు టైర్డ్ అయినాం గైస్, ఎందుకంటే నిన్న మస్తు ఎండ కొట్టింది, ఇవాళనేమో వర్షం కొడుతుంది. మా ఫ్రెండ్స్ బాగా అల్లరేసిరు, ఏదేదో మాట్లాడిర్రు. అందుకే వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక మేమైతే అట్లా మొత్తం తిరిగేసినాం, అన్ని క్లిప్స్ అన్నీ చూసినాం, కానీ ఏవి నచ్చలే మాకు అంతా. ఇక అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయినాం. వాళ్ళేమో లోపలికి రండి అని పిలుస్తున్నారు. సో గైస్ 150కి కుర్తా సెట్ అంట గైస్. అది చూసి నిజమే కావచ్చు అనుకుని లోపలికి పోయినాం. తర్వాత ఏమైందో మీరు చూడండి నెక్స్ట్. ఇక అన్నీ చూస్తున్నాం, కానీ మాకు ఏం మంచిగా అనిపించలేదు. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. సో వీడియోస్ తీయద్దన్నారు, కానీ ఆయన దొంగగా తీస్తున్నాను. పిచ్చోళ్ళకి అయినా ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉన్నాయి? హాస్టల్లో పడుకుంటే బాగుంది అనిపిస్తుంది గైస్ నాకైతే. 150 అని బయటనేమో బోర్డు గాయ్స్, బయట 150 అని కుర్తా సెట్స్కి 150 అని తగలేసారు. మేమేమో కుర్తా సెట్లు కావచ్చు నుడికినాం, ఇంకా నా కుర్తా సెట్లు 150 టాప్స్ ఆ 150 టాప్స్ కూడా లేవు, ఏం బాగాలేవు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నోరు పడిపోయిందా?
అదైతే మొత్తం ఘోరం పాలిస్టర్ క్లాత్ అంటారు ఇప్పుడు మళ్ళా అన్నీ అంత యూజ్ లెక్క ఉన్నాయి. నమ్మకండి కేపీహెచ్పి బెస్ట్ స్ట్రీట్ షాపింగ్ ఈ కోటి కంటే ఏడికైనా గవ్వే ప్రైజెస్ కోటి కాదు కానీ కేపీహెచ్పి బెటర్ మాకు అది దగ్గర కదా అక్కడే తీసుకొచ్చిన ఇంత దూరం తీటకు వచ్చినాం. ఇట్స్ ఓకే. ఇక అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయినాం. ఒకసారి ఇక్కడ మీరు రేఖని చూడరి, అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లా నడుస్తుందో మొత్తం ఎనర్జీ మొత్తం అయిపోయిందట. పాపం మస్తు టైర్డ్ అయింది. మళ్ళీ నిన్న సాటర్డే కదా ఇక ఫాస్టింగ్ అని చెప్పేసి ఏం కూడా తినలే. ఇగో అక్కడ స్ట్రీట్స్ అయితే అట్లున్నాయి. అంత నాకైతే నడవనే బుద్ధి కాలేదు, గలీజ్ అనిపించింది. వర్షం ఏం కొట్టలేదు కానీ అట్లా అయినాయి. రాఖీ పండుగ కూడా మస్తుంది కదా, మా తమ్ముళ్ళకి గిట్ట రాఖీలు తీసుకుంటా అని అన్నది రేఖ. ఇక ఇక్కడనైతే తీసుకుంది, బాగానే ఉన్నాయి, కాస్ట్ తక్కువనే ఉన్నాయి రాఖీలకైతే. వేరే వీటిలోకి ఎక్కువనే ఉన్నాయి కానీ వీటికైతే ఓకే పెట్టొచ్చు. మేమేమో రాఖీలు తీసుకుంటుంది రేఖ అని ఇక్కడ ఆయన, మా ఫ్రెండ్స్ ఏమో అక్కడెక్కడనో ఉన్నారు, కమ్మలు అవి ఇవి తీసుకుంటామని ఎక్కడనో ఆగిర్రు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మాకు తెలియదు. ఇక అంతలోపు టైర్డ్ అయింది కానీ ఎట్లా డ్రెస్సులు ఇస్తుందో చూడరు గైస్, రేఖతో అట్లుంటుంది మరి. మొత్తం ఇక చూసుకుంటా పోయినాం. అక్కడ అన్నీ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది దొరుకుతాయి. కానీ ఇదేమో రిచ్ వాళ్ళకి తక్కువ కాస్ట్ అనిపిస్తుందేమో, మరి నాకైతే అనిపించలేదు. మళ్ళీ బ్యాడ్ అనుకోకూడదు, ఇది నా ఒపీనియన్ అంతే. ఇక మేమేమో షాపింగ్లో బిజీ ఉంటే మా పక్కన ఒక ఆమె ఏదో దొంగతనం చేసుకొని వచ్చిందట. వామ్మో, ఓనర్స్ అయితే ఘోరంగా తిట్టారు, ఆ మాటలు చెప్పలేము. ఆమె ఎందుకట్లా చేసిందో ఏమో, ఆ తిట్లు వింటే అసలు బతకాలని కూడా అనిపించేది, అంత ఘోరంగా తిట్టారు. ఇక ఆమె సప్పుడేక పోతుంది. అలా ఇంకా ఆయననైతే ఇంకా కొట్టడానికి కూడా వచ్చారు. అట్లా ఉంటుంది జనాలు, అట్లా ఎందుకు చేస్తారు అసలు? పరాయి సొమ్ము ఎందుకు మనకి? మనకున్న దాంట్లో హ్యాపీగా ఉంటే అయిపోతుంది, అంతే కదా గైస్? ఏమంటారు కామెంట్ చేయండి. ఇక మేము చూసుకుంటా పోగా మాకేమో ఈ 99 వరల్డ్ అని ఒక షాప్ కనిపించింది. అసలు నిజంగానే 99కి ఉంటాయా? ఉన్నాయి కానీ స్టాక్ బాగా ఏం లేదు, మొత్తం అయిపోయినట్టుంది. మరి ఇక 99కే ఉన్నాయి. మేము మస్తు అలసిపోయినామని ఎండింగ్ వీడియో కూడా చేయలే. ఇక ఇవాళకైతే ఇంతే, మేము ఇంతవరకే తిరిగినాం. వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.